రోజు మనం వైట్ బోర్డ్ యానిమేషన్ సెకండ్ క్లాస్ గురించి చూద్దాం. మీరు ఒకేలా ఫస్ట్ క్లాస్ చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ క్లాస్ వీడియో లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ క్లాస్ చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లో చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను, అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ప్రీవియస్ క్లాస్లో ఆల్మోస్ట్ ఈ సాఫ్ట్వేర్ మొత్తం కవర్ చేశాను. పైన కొన్ని ఆప్షన్స్ మిగిలినాయి. ఈ ఆప్షన్స్తో పాటు మోర్ ఆప్షన్ కూడా మిగిలింది, దాని గురించి కూడా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి స్క్రైబ్ మ్యూజిక్. ఇందులో మనకి డిఫాల్ట్గా మ్యూజిక్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసిన దానికి మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు. చూడండి, ఇదంతా మనం మ్యూజిక్తో ప్లే అయ్యేలాగా సెట్ చేయొచ్చు. మ్యూజిక్లోకి వెళ్తున్నా. నా పీసీ స్లోగా ఉండడం వల్ల ఇక్కడ ఉన్న మ్యూజిక్ ఫైల్స్ అన్ని హైలైట్ అవ్వాలా, మీకైతే హైలైట్ అవుతాయి. ఇక్కడ చాలా మ్యూజిక్స్ ఉంటాయి, ఇవన్నీ యూజ్ చేయండి. ఇందులో ఉన్న మ్యూజిక్సే కాదు, మన పీసీలో ఉన్న మనం యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఇంపోర్ట్ MP3. దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నాకు కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి, ఇవన్నీ MP3 ఫైల్స్. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. చూడండి, మనకి సాంగ్ ఇంపోర్ట్ అయింది. ఇక్కడ మీరు వాల్యూమ్ తగ్గించాలి అన్నా, లేదంటే సాంగ్ డిలీట్ చేయాలి అన్నా, లేదంటే సాంగ్ ఒకసారి ప్లే చేసుకోవాలి అన్నా ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. అలాగే ఈ సాంగ్ కంటిన్యూగా ప్లే అవ్వాలి అంటే ఇక్కడ లూప్ ట్రాక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే మ్యూజిక్తో పాటు ప్లే అవుద్ది. చూసారు కదా, నాకు ఈ మ్యూజిక్ నచ్చలేదు, ఇది డిలీట్ చేసేద్దాం అంటే మళ్ళీ స్క్రైబ్ మ్యూజిక్లోకి వెళ్ళాలి. స్క్రైబ్ మ్యూజిక్లో ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేశారంటే మనకు ఆ సాంగ్ అనేది రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ మీరు ఫ్రెష్గా ఇంకో సాంగ్ యాడ్ చేసుకోవాలి అన్నా యాడ్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి వాయిస్ ఓవర్. మన ఓన్ వాయిస్ యాడ్ చేయొచ్చు. చూడండి, నేను ఈ వీడియో ప్లే చేస్తే నాకు కొంచెం స్లోగా ప్లే అవుతుంది. ఫస్ట్ నేను స్పీడ్ చేసుకున్న తర్వాత ఈ వాయిస్ ఓవర్ అనేది యూస్ చేస్తా. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్స్లోకి వెళ్ళి టెస్ట్ నాకు స్పీడ్గా ప్లే అవ్వాలి. యానిమేట్ 7.5 ఉంది కదా, నేను తగ్గించుకుంటున్నాను, ఒక 4 ఇచ్చా. నెక్స్ట్ అలాగే ఆన్సర్ అన్న దానికి కూడా తగ్గిస్తున్నా, 1. నెక్స్ట్ అలాగే దీనికి కూడా స్పీడ్ తగ్గించుకోండి, 2. నెక్స్ట్ దీనికి కూడా ఒక 1 ఇచ్చా. మన వాయిస్ ఓవర్ యాడ్ చేద్దాం. ఈ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేశారంటే మనకి రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. రికార్డ్ ద్వారా అయినా రికార్డ్ చేయొచ్చు, లేదు నేను ఆల్రెడీ వేరే సాఫ్ట్వేర్లో మాట్లాడాను, అది ఒక MP3 ఫైల్లో ఉంది అంటే దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కదా, నేనైతే హెడ్ ఫోన్స్ విత్ మిక్ ఉన్నది యూజ్ చేస్తున్నా, నేను మాట్లాడిందల్లా రికార్డ్ అవుద్ది. చూడండి, రికార్డ్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మనకి కౌంట్ అవుతుంది. వాట్ వాజ్ ద చిరంజీవి 150th మూవీ? ఆన్సర్ ఖైదీ నెంబర్ 150. చూసారు కదా, మనం అనుకున్నది అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సింబల్ ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ మనకి ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. వాట్ వాజ్ ద చిరంజీవి 150th మూవీ? ఆన్సర్ ఖైదీ నెంబర్ 150. చూసారు కదా, మీరు ఒకేలా వాల్యూమ్ ఎక్కువైంది, వాల్యూమ్ తగ్గించాలి అన్నా ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఇక్కడ తగ్గించుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేశారంటే మనకి ఇది అప్లై అయిపోద్ది. వాట్ వాజ్ ద చిరంజీవి. చూసారు కదా, ఇది ఒకేలా వద్దు అంటే మళ్ళీ వాయిస్ ఓవర్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. దాని పక్కనే డిఫాల్ట్ స్క్రైబ్ హ్యాండ్ అని ఉంది, దీని గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ 2 ప్లే బటన్స్ ఉన్నాయి, దీని గురించి కూడా చెప్పాను. ఇంకా ఫైనల్గా మన వీడియో ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. చూడండి, దీని గురించి లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు మనం మోర్ ఆప్షన్ గురించి చూద్దాం. చూడండి, ఇదంతా సైడ్కి మూవ్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ గురించి చూద్దాం. ఈ మోర్ ఆప్షన్ యూజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్న ఇమేజ్లోకి వెళ్ళి
చూడండి యారోస్ యూస్ చేసిన యారోస్లో చూడండి ఇక్కడ మనకి 3D యారో ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నా. చూడండి దీని సైజ్ కూడా తగ్గాలి. ఇది ఒకసారి ప్లే చేస్తున్నా. చూడండి బాగా స్లోగా ప్లే అవుతుంది. నాకు ఇంత స్లో అయితే అవసరం లేదు, ఫస్ట్ స్పీడ్ చేస్తున్నా. చూడండి ఒక 3 ఇచ్చాను, రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. చూసారు కదా మన స్పీడ్గా ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని నేను కాపీ తీసుకుంటున్నా. మనకి కాపీ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది కాపీ. నెక్స్ట్ నాకు ఇది పేస్ట్ అవ్వాలి, పక్కనే పేస్ట్ ఆప్షన్ ఉంటుంది, పేస్ట్. చూసారు కదా మీరు టైమ్ లైన్లో అబ్జర్వ్ చేశారంటే మీకు క్లియర్గా అర్థం అవుద్ది. మనం తీసుకున్నది డూప్లికేట్ వచ్చింది. డూప్లికేట్ని రొటేట్ చేయండి. నెక్స్ట్ ఈ రొటేట్ చేసిన దాంట్లో మనకి ఎలిమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎలిమెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ మోర్ప్ ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ మోర్ప్ ఏంటంటే మనం యూజ్ చేసినవన్నీ కనబడతాయి. చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, అలాగే మనం ఫస్ట్ ఒక యారో తీసుకున్నాం కదా, ఆ యారో నాకు ఈ యారోతో అవ్వాలి. యారో సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ప్లే చేసామంటే చూసారు కదా ఇలాగ మీరు క్రియేటివిటీ యూజ్ చేసి చిన్న చిన్న బేసిక్ యానిమేషన్లు చేసుకోవచ్చు. చూడండి నేనైతే యారో యూజ్ చేశాను. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. చూడండి ఈ బిల్డింగ్ ఇలా పడిపోతున్నట్టుగా ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ మోర్ప్లోనే ఇంకో మెథడ్ గురించి కూడా చెప్తా అన్నా కదా, ఇదైతే యానిమేషన్ కాకుండా మనకు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్లోకి ఎలా మారాలి అన్న దాని గురించి చూద్దాం. చూడండి ఈ రెండు డిలీట్ చేస్తున్నా. ఇమేజెస్లోకి వెళ్ళి చూడండి ఈ క్యారెక్టర్ తీసుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇమేజెస్లోకి వెళ్ళి పీపుల్లో సేమ్ అలాగే నించున్న క్యారెక్టర్ ఇంకోటి తీసుకుంటున్నా. చూడండి మనం అక్కడే మారేలాగైనా సెట్ చేయొచ్చు, లేదంటే కొంచెం డిస్టెన్స్ ఇవ్వాలి అన్న డిస్టెన్స్ ఇవ్వచ్చు. మీకు అర్థం అవడం కోసం నేను డిస్టెన్స్ ఇస్తున్నాను. అసలు మామూలుగా అయితే ఇక్కడే పెట్టి చేయాలి. చూడండి కొంచెం డిస్టెన్స్ ఇచ్చి ఫస్ట్ నాకు ఇది స్పీడ్గా ప్లే అవ్వాలి. ఎలిమెంట్ ప్రాపర్టీస్లో ఇక్కడ మనకి 30 ఉంది, ఇంత అవసరం లేదు, నాకు ఒక 5 సరిపోద్ది. రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ క్యారెక్టర్ స్పీడ్ కూడా తగ్గిస్తున్నా, 5. చూడండి సెకండ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ ప్రాపర్టీస్లో డ్రా దగ్గర మోర్ప్. చూడండి ఇక్కడ మనకి క్యారెక్టర్ కనబడుతుంది కదా, ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా. చూడండి అదే నేను క్యారెక్టర్ మీద క్యారెక్టర్ పెడుతున్నా. చూడండి రెండు సెలెక్ట్ చేసుకొని సెట్ కెమెరా టు కరెంట్ పొజిషన్. ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా. చూడండి ఇంకా మనకి ఫైనల్గా ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు దాకా మనం చేసింది ఒక వీడియో కింద మార్చి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం. చూడండి ఇది చెప్పే ముందు ఇంకా కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తా. చూడండి మీరు సగం వర్క్ చేశారు, ఇంకా సగం వర్క్ చెయ్యాలి, కానీ నాకు లంచ్ టైం అయింది. ఇప్పుడు ఇది చేసిందంతా ఎలా అంటే ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ ఉంటుందండి. ఈ సేవ్ మీద క్లిక్ చేసి మీరు ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. తర్వాత లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సేవ్ చేసిన ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అవుద్ది. అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. చూడండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫిట్ టు స్క్రీన్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ యారో కీస్ ఉన్నాయి కదా, ఈ మనకి కీబోర్డ్ లో కూడా యారో కీస్ ఉంటాయండి. టాప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో. మనం ఇలా మూవ్ చేసుకుంటున్నాం కదా మౌస్ తో, ఇలా మూవ్ చేయకుండా మనం ఇక్కడ క్లిక్ చేసి కూడా మూవ్ చేయొచ్చు. చూడండి రైట్ యారో క్లిక్ చేసామంటే రైట్ కి మూవ్ అవుద్ది, లెఫ్ట్ యారో క్లిక్ చేసామంటే లెఫ్ట్ కి, డౌన్ యారో అంటే డౌన్ కి, అప్ యారో అంటే అప్ కి. చూడండి ఆల్మోస్ట్ ఈ సాఫ్ట్వేర్ ప్రతి ఆప్షన్ టచ్ చేశాను. ఇంకా ఫైనల్ గా ఇది ఒక వీడియో కింద ఎక్స్పోర్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆర్ పబ్లిష్ స్క్రైబ్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనం డైరెక్ట్ గా యూట్యూబ్ లో పబ్లిష్ చేయొచ్చు, అలాగే వియామ్ లో షేర్ చేయొచ్చు, అలాగే పీపీటీ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు చేసిన దానికి ఒక లోగో యాడ్ చేసుకుందామన్నా ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఏమైనా లోగో ఉంటే ఆ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మనం వీడియో కింద డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫార్మాట్స్ ఉంటాయి. చూడండి WMV
అలాగే మూవ్ ఫైల్ కింద, ఏబిఐ కింద, మీరు ఒకవేళ ఇమేజ్ సీక్వెన్స్ పిఎన్జీ ఫైల్ కింద కావాలి అన్న పిఎన్జీ ఫైల్ కింద వస్తాయి. అలాగే జేపీజీ. చూడండి, నేనైతే ఇక్కడ క్విక్ టైమ్ మూవ్ అని ఉంది కదా, ఇది యూస్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ అలాగే మీకు వీడియో క్వాలిటీ ఎంత కావాలి, మీరు తగ్గించారంటే మన క్వాలిటీ తగ్గిపోద్ది, పెంచారంటే మనకి 1080 ఫుల్ హెచ్డి కింద ఎక్స్పోర్ట్ అవుద్ది. అలాగే ఫ్రేమ్ రేట్ 25 ఉంటుంది. దీన్ని చేంజ్ చేయకండి, మీరు ఒకవేళ పెంచాలి అన్నా పెంచచ్చు, నేనైతే చేంజ్ చేయట్లా. నెక్స్ట్ దీనికి ఒక నేమ్ ఇద్దాం అనుకున్నా మీరు నేమ్ అనేది టైప్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఈ ఫైల్ మీకు ఎక్కడ ఎక్స్పోర్ట్ అవ్వాలి అన్నది కూడా సెట్ చేసుకోవచ్చు. డి డ్రైవా, ఈ డ్రైవా, లేదంటే ఏమైనా ఫోల్డర్ ఉంటే ఫోల్డర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, రైట్ సింబల్ మీద క్లిక్ చేయగానే మన వీడియో రెండరింగ్ అయ్యి మనకు ఒక వీడియో కింద చేంజ్ అవుద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఫస్ట్ క్లాస్ చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ క్లాస్ వీడియో లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ 1000 లైక్స్ టార్గెట్లో మీ లైక్ కూడా ఉండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.